ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన కథ. ఒకతను కోటీశ్వరుడిగా మారి తన మిత్రుడిని మరిచిపోయిన కథ. అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకున్న అతను ఏం చేశాడు అనేదే ఈ కథ యొక్క సారాంశం. ఫ్రెండ్స్, సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది ఈ స్టోరీ. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, ఈ కథ సూరత్లో మొదలవుతుంది. సూరత్లో ఒక కోటీశ్వరుడు నివసిస్తున్నాడు. అతని పేరు రాకేష్. రాకేష్కి చాలా కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీలలో పనులను చూసుకోవడానికి మేనేజర్లను అపాయింట్ చేసేశాడు రాకేష్. ఎంతో కష్టపడి ఇంత స్థాయికి వచ్చిన రాకేష్ ఇప్పుడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. రాకేష్కు 20 ఏళ్ల కొడుకున్నాడు. ఒకరోజు రాకేష్ తన ఇంటి గార్డెన్లో కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుతూ ఉండగా అతని కొడుకు కోసం అతని ఫ్రెండ్ వచ్చాడు. అయితే రాకేష్ అతన్ని వెయిట్ చేయమని చెప్తాడు. ఇప్పుడు రాకేష్ తన కొడుకు ఫ్రెండ్ని అలాగే చూస్తూ కూర్చున్నాడు. కారణం, రాకేష్కి తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు. చాలాసేపు అలా గడిపిన తర్వాత అకస్మాత్తుగా రాకేష్ ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే వెళ్ళి తన స్నేహితుడిని చూడాలని డిసైడ్ అయిపోయాడు. వెంటనే తన భార్యకు సామాన్లు ప్యాక్ చేయమని తన స్నేహితుడి ఇంటికి వెళ్దామని చెప్పాడు. అప్పుడు అతని భార్య ఏ స్నేహితుడు అని అడిగింది. రాకేష్ వెంటనే మనం నా స్నేహితుడు మోహన్ లాల్ని కలవడానికి వెళ్తున్నాం అని చెప్పాడు. రాకేష్ భార్య కూడా ఎప్పుడైతే మోహన్ లాల్ పేరు విందో సరే అనింది. నేను వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అలా కొద్దిసేపటికి రాకేష్ అతని భార్య మొత్తం లగేజ్ సర్దేశారు. ఇంతలో రాకేష్ కొడుకొచ్చాడు. వచ్చి ఎక్కడికి నాన్న వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు రాకేష్, నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు, ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం కలవబోతున్నాం అని చెప్పాడు. కానీ రాకేష్ కొడుకు, లేదు నాన్న, మీరు వెళ్ళండి, నాకిక్కడ ఫ్రెండ్స్తో చాలా పనులున్నాయి అని చెప్పాడు. కానీ రాకేష్, బాబు నువ్వు కూడా నాతో పాటు రావాల్సిందే అని ఆర్డర్ వేశాడు. సరే తప్పుతుందా అని రాకేష్తో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రాకేష్ వాళ్ళ అబ్బాయి. రాకేష్ ఫ్యామిలీతో కలిసి కారులో బయలుదేరాడు. ప్రయాణం నెమ్మదిగా సాగుతూ ఉంది. వాళ్ళు చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత బీహార్కు వెళ్లారు. అక్కడ రాజేష్ దగ్గరలోని బ్యాంకులో ఒక 10-12 లక్షలు బ్యాంకులో డ్రా చేసి సూట్ కేసులో పట్టుకుని తిరిగి బయలుదేరారు. ఇది చూసిన రాకేష్ కొడుకు, నాన్న ఇంత డబ్బు ఎందుకు డ్రా చేశావు అని అడిగాడు. అప్పుడు రాకేష్ ఒక నవ్వు నవ్వి, బాబు నేను ఒకరికి రుణపడి ఉన్నాను, ఈ డబ్బు అతని కోసమే అని చెప్పాడు. అప్పుడు రాకేష్ కొడుకు, జోక్ చేయకండి నాన్న, మీరు కూడా ఒకళ్ళకి అప్పున్నారా, వినడానికి ఇది పెద్ద జోక్లా ఉంది అని నవ్వాడు. అప్పుడు రాకేష్, నాన్న నేను ఎవరికి రుణం ఉన్నానో తెలియాలంటే ముందు నువ్వు నా కథ మొత్తం వినాలి అని చెప్పాడు. అది 2005 సంవత్సరం. అప్పుడు మేము బీహార్లో నివసిస్తూ ఉండేవాళ్ళం. నేను పెళ్లి చేసుకునే సమయం వచ్చింది. అయితే నాకు బీహార్లో మోహన్ లాల్ అనే స్నేహితుడు ఉండేవాడు. అప్పటికే మోహన్ లాల్కు పెళ్ళైపోయింది. అతనికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పెద్దబ్బాయి చిన్నమ్మాయి. నా పేరు రాకేష్ అయినప్పటికీ మోహన్ లాల్ నన్ను తమ్ముడు అని పిలిచేవాడు. ఎలాగోలా కష్టపడి నేను నా స్టడీస్ పూర్తి చేసేశాను. మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. అయితే చిన్నతనం నుంచే నాకు అమ్మా నాన్న లేకపోవడంతో మోహన్ లాల్ దగ్గరే పెరిగాను. పెళ్లి సమయం వచ్చింది, కానీ అప్పటికి నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. పెళ్ళి ఎలా చేసుకోను అని నేను కూడా బాధపడుతూ ఉండేవాడిని. అయితే నేను బయట ఊరుకు వెళ్ళి ఉద్యోగం లేదా వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు చాలా డబ్బు అవసరమైంది. అంత డబ్బు ఆ సమయంలో నా దగ్గర లేదు. నేను దాని గురించి చాలా కంగారు పడుతూ ఉన్నాను. అయితే ఇదంతా గమనిస్తూనే ఉన్న నా స్నేహితుడు మోహన్ లాల్ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ అన్నయ్య నీకున్నాడు, నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను అని చెప్పాడు. అలా ఒక 2 రోజుల తర్వాత నేను మోహన్ లాల్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ మోహన్ లాల్ అతని భార్య శారద మాట్లాడుకుంటున్నారు. వాళ్లతో నేను వేరే ఊరుకు వెళ్ళాలి అని చెప్పాను. అయితే నాకు బయటకు వెళ్ళడానికి కొంత డబ్బు అవసరమని, కానీ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదు అని చెప్పాను. అప్పుడు నాకు కొంత భూమి ఉండేది అక్కడ, దానిని అమ్మేసి డబ్బులు ఏర్పాటు చేయమని మోహన్ లాల్ని అడిగాను. అప్పుడు మోహన్ లాల్ అతని భార్య నాతో అన్నారు కదా, నాయనా ఎందుకు ఇప్పుడు ఉన్న భూమిని అమ్మేసుకోవడం, ఇది అమ్మినా కూడా నువ్వు అనుకున్నంత డబ్బు రాదు, అయినా మేమున్నాం కదా, నీకు బయటకు వెళ్ళడానికి డబ్బు నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు దాని గురించి దిగులు పడకు అని చెప్పారు. ఏదేవైనా అప్పట్లో భూముల విలువ పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఆ తర్వాత మోహన్ లాల్ నాతో, నీకు ఎంత డబ్బు కావలసి వస్తుంది అని అడిగాడు. అప్పుడు నేను సుమారు 10,000 రూపాయలు కావాలి అని చెప్పాను. ఆ డబ్బుతో నేను వ్యాపారం పెడతాను అని చెప్పాను.
అప్పుడు మోహన్లాల్ భార్య అసలు ఏమాత్రం సంకోచించకుండా తన నగలను తీసి మోహన్లాల్కిచ్చి, ఇవి తాకట్టు పెట్టి 10,000 రూపాయలు తీసుకొచ్చి రాకేష్కి ఇవ్వండి అని చెప్పింది. నిజంగా ఈ రోజుల్లో ఎవరైనా ఇలా చేస్తారా చెప్పు? ఆ మాటకు నాకు కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత కొంతసేపటికి మోహన్లాల్ ఆ నగలను తాకట్టు పెట్టి 10,000 రూపాయల డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు వెళ్ళి వ్యాపారం చేసుకో, ఈ అప్పు నేను తీర్చేస్తాలే, నువ్వేమీ ఈ అప్పు గురించి మనసులో పెట్టుకోకు, బాగా వ్యాపారం చెయ్యి అని చెప్పాడు. నాకు ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. సరే అని మనసులోనే వాళ్ళకి నమస్కరించి ఆ డబ్బు తీసుకుని నేను నా భార్యతో సూరత్కి వచ్చేశాను. వ్యాపారం మొదలుపెట్టాను. రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. అలా అలా కంపెనీలను పెంచుకుంటూ వెళ్ళాను. ఈ స్థాయికి చేరుకున్నాను. అయితే ఈ స్థాయికి అసలు మూల కారణం ఆ రోజు నా స్నేహితుడు మోహన్లాల్ మరియు అతని భార్య నగలు తాకట్టు పెట్టి ఎటువంటి ఆశ పడకుండా నాకు డబ్బులు ఇవ్వడమే. తానే లేకపోతే నేను ఇంతటి వాడిని అయ్యేవాడినా అసలు చెప్పు అని మొత్తం స్టోరీ తన కొడుక్కు చెప్పాడు. అసలు మొన్న నీ స్నేహితుడిని చూసిన తర్వాతే నాకు నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. నాదే తప్పు, నేను ఇంత చేసిన వాడిని మర్చిపోవడం. ఇప్పుడు ఈ డ్రా చేసిన డబ్బు వారికి ఇస్తాను, వారు ఎంతగానో సంతోషిస్తారు అని చెప్పాడు. కథ మొత్తం విన్న రాకేష్ కొడుకు ఉద్వేగానికి లోనై, నాన్న, ఈ విషయం ఇంతకు ముందు నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. అప్పుడు రాకేష్, నేను కూడా వాళ్లను మర్చిపోయి 20 ఏళ్లయింది. 2005లో వచ్చేశాను. ఇప్పుడు 2025 వచ్చింది. ఏదైతేనేం నాకు నా స్నేహితుడు ఇప్పటికైనా గుర్తుకొచ్చాడు. అలా వాళ్ళు చాలాసేపు ప్రయాణం చేసి సాయంత్రానికి మోహన్లాల్ ఉండే ఇంటికి చేరుకున్నారు. రాకేష్ది చాలా పెద్ద కారు. ఆ గ్రామంలో అంత పెద్ద కారు అక్కడి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అందుకే కాబోలు ఊరంతా ఏంటి మన ఊరికి ఇంత పెద్ద కారు వచ్చింది అని అనుకుంటూ ఆశ్చర్యంగా కారును చూస్తున్నారు. రాకేష్ మోహన్లాల్ ఇంటి దగ్గర తన కారును ఆపి నేరుగా ఇంటి లోపలికి వెళ్ళాడు. అప్పుడు కూడా మోహన్లాల్ అతని భార్య వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాకేష్ లోపలికి వెళ్ళగానే మోహన్లాల్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సూట్ వేసుకుని లోపలికొచ్చిన వ్యక్తి ఎవరో అర్థం కాలేదు అతనికి. మోహన్లాల్ రాకేష్తో, సార్, మీకు ఎవరు కావాలి? మా ఇంటిలోకి ఇలా బలవంతంగా ఎందుకు వచ్చారు? మీరు తప్పు అడ్రస్కి వచ్చి ఉంటారు, చూసుకోండి అన్నాడు. అప్పుడు రాకేష్, నేను మోహన్లాల్ని కలవడానికి వచ్చాను, సరైన అడ్రస్కే వచ్చాను అని చెప్పాడు. మోహన్లాల్కి ఏమీ అర్థం కాలేదు. మీరెవరో నాకు అస్సలు గుర్తుకు రావడం లేదు అన్నాడు. ఇంతలో పక్కనే ఉన్న రాకేష్ భార్య ఒక్కసారిగా నవ్వింది. మోహన్లాల్ ఆశ్చర్యపోయాడు. ఏంటి మోహన్లాల్ గారు, నన్నింకా గుర్తుపట్టలేదా అన్నాడు రాకేష్. మోహన్లాల్ అతడితో, లేదండి, మీరెవరో నాకు గుర్తు రావడం లేదు అని చెప్పాడు. అప్పుడు రాకేష్ మోహన్లాల్తో, మీరు లేకపోతే నేను లేను అని చెప్పాడు. అప్పుడు మోహన్లాల్, జోక్ చెయ్యకండి సార్, అసలు మీరెవరో చెప్పండి అని అడిగాడు. అప్పుడు, నా పేరు రాకేష్ అంటారండి, కానీ మీరు మాత్రం నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలిచేవారండి. మీరు ఆ రోజు నా వ్యాపారానికి 10,000 రూపాయలు ఇచ్చారు కాబట్టే నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. ఇప్పటికైనా నేనెవరినో గుర్తుకొచ్చిందా అని అడిగాడు. అప్పుడు మోహన్లాల్ అతని భార్య శారదకి అతను రాకేష్ అని అర్థమైంది. మోహన్లాల్ రాకేష్ని చూడగానే ఏడ్చేశాడు. ఒక్కసారిగా గట్టిగా కౌగలించుకున్నాడు. ఇంతలో రాకేష్ భార్య కూడా మోహన్లాల్ దంపతుల కాళ్లకు నమస్కారం చేసింది. బయట నుంచి ఊరంతా ఇది చూస్తూనే ఉంది. అసలు ఎవరో కోటీశ్వరుడు మోహన్లాల్ ఇంటికి ఎందుకు వచ్చాడో వాళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు. మోహన్లాల్ రాకేష్ని, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు రాకేష్, నాకు సూరత్లో చాలా కంపెనీలున్నాయి, ఇప్పుడు నేను కోటీశ్వరుడిని, ఇదంతా కూడా నువ్వు నాకిచ్చిన ఆ 10,000తోనే అని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. నేనైతే మంచి జీవితాన్ని గడుపుతున్నాను, మీరెలా ఉన్నారు అని అడిగాడు మోహన్లాల్ని. మోహన్లాల్ అతని భార్య శారద కళ్ళలో నిరాశ బాగా కనబడుతుంది. వెంటనే రాకేష్ మోహన్లాల్ చేతిని చేతిలోకి తీసుకుని, నువ్వు నా తమ్ముడివి అని అనుకుంటున్నావు కాబట్టి మొత్తం చెప్పు, నీ కష్టం ఏదైనా సరే నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు మోహన్లాల్, నీకిచ్చిన 10,000 తీర్చడానికి మేమిద్దరం ఎంతో కష్టపడి పనిచేశాము, కానీ ఆ అప్పును తీర్చలేకపోయాము. నగలు అమ్మేయాల్సి వచ్చింది. అంతేకాదు, నెమ్మదిగా నా ఆరోగ్యం కూడా క్షీణించింది. ఒక పక్క పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్ల చదువుకయ్యే ఖర్చు కూడా భరించలేని పేదరికంలోకి వెళ్ళిపోయాను. పాపం, కుటుంబాన్ని పోషించడానికి నా కొడుకు కూలి పనికి వెళుతున్నాడు. వాడే ఇప్పుడు ఈ ఇంటిని చూసుకుంటున్నాడు. ఎంత డబ్బు సంపాదిస్తున్నా అదంతా కూడా ఈ ఇంటికి, నా వైద్యానికే ఖర్చు అయిపోతుంది. పాపం, వాడు ఎంతో కష్టపడుతున్నాడు అని చెబుతూ మోహన్లాల్ గట్టిగా ఏడ్చేశాడు. శారదకు కూడా కన్నీళ్ళొచ్చేశాయి. మోహన్లాల్ మళ్ళీ కూతురును పెంచలేక వాళ్ళ మేనమామ దగ్గర ఉంచాను, నా జీవితంలో అన్ని కష్టాలే ఉన్నాయి అని చెప్పి ఏడుస్తున్నాడు.
అది చూసి రాకేష్ అతని భార్య ఎంతో బాధపడ్డారు. అప్పుడు రాకేష్ మోహన్ లాల్తో, మీ వలన నేను ఇంత పెద్దవాడినయ్యాను, మీరిలా ఉండడం అది కూడా నా వల్లనే, మిమ్మల్ని ఇబ్బందుల్లో నుంచి బయటపడేయాల్సిన బాధ్యత కూడా నాదే. అప్పుడు మోహన్ లాల్ అన్నాడు, వద్దు వద్దు అన్నాడు. అప్పుడు రాకేష్, ఇది నా బాధ్యత, రుణం మాత్రం కాదు అన్నాడు. ఇంతలో మోహన్ లాల్ కొడుకొచ్చాడు. ఇంట్లోకి రాగానే రాకేష్ని చూసి ఆశ్చర్యపోయాడు. మోహన్ లాల్ కొడుకుని చూపించి, వీడే నా కుటుంబాన్ని నడుపుతున్న నా కొడుకు అని చూపెట్టాడు. రాకేష్ అతన్ని కూర్చోమని చెప్పాడు. అప్పుడు రాకేష్ తన కొడుకుని మోహన్ లాల్ కొడుకు పక్కనే కూర్చోమన్నాడు. రాకేష్ మోహన్ లాల్ కొడుకును, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అతడు, నేను కొంచెం వరకే చదువుకున్నాను అంకుల్, ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాడు. మోహన్ లాల్ కొడుకు మొహంలో ఎన్నో ప్రశ్నలు రాకేష్కు కనిపించాయి. అసలు ఎవరియనా, ఇంత డబ్బున్న అతను మా నాన్న ఫ్రెండ్ ఎలా అయ్యాడు అని. ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇవన్నీ గమనించిన రాకేష్, నాన్న, నీ మెదడులో తిరుగుతున్న అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, కాకపోతే నువ్వు నాతో రావాల్సి ఉంటుంది అని చెప్పాడు. రాకేష్ మోహన్ లాల్ కొడుకుని తీసుకుని మోహన్ లాల్ మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ మోహన్ లాల్ కూతురుని తీసుకుని తిరిగి ఇంటికొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత రాకేష్ మోహన్ లాల్తో, మీరిక్కడ ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు, మీరు నాతో పాటు సూరత్ వస్తున్నారు, అక్కడ నాకు చాలా కంపెనీలున్నాయి, మనందరం అక్కడే హాయిగా ఉండొచ్చు, మీ పిల్లల బాధ్యత నా పిల్లల బాధ్యత కూడా నాదే అని చెప్పాడు. అప్పుడు మోహన్ లాల్, లేదు రాకేష్, నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేను అని చెప్పాడు. అప్పుడు రాకేష్, ఈ ఊర్లో అసలేమీ లేదు, నీ కొడుకు పాపం కష్టపడుతూనే ఉంటాడు, ఎప్పటికీ మీరు అనుకున్నంత డబ్బు సంపాదించలేరు, బయట వైద్య ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి, ఎంత సంపాదించినా అవి సరిపోవు, నీ కొడుకు ఎప్పుడు సెటిల్ అవుతాడు, ఆసుపత్రి కూడా దగ్గరలో లేదు, ఇవన్నీ భరిస్తూ ఇక్కడ ఉండడం అనవసరం, నువ్వు నాతో పాటు వచ్చేయి, నీ కొడుక్కి నా కంపెనీలో పెద్ద పోస్టులో పెడతాను, మంచి జీతం వస్తుంది, మంచి జీవితం, నీ కూతురును మంచి కుటుంబం వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను, ఇది నా బాధ్యత, నువ్వు మాత్రం ఏది ఏమైనా సరే నాతో పాటు సూరత్కి రావాల్సిందే, వదినా నువ్వైనా చెప్పు, మీ ఇద్దరు నాతో పాటు రేపు సూరత్కి రావాలి అని పట్టుబట్టాడు. కానీ మోహన్ లాల్ మొదట్లో ఒప్పుకోలేదు. రాకేష్ కూడా మొండి పట్టుదల వదల్లేదు. రేపు ఉదయం మిమ్మల్ని తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పాడు. ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు రాకేష్, అతని కుటుంబం. రాత్రంతా రాకేష్ మోహన్ లాల్ ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం అయింది. రాకేష్ కుటుంబం మోహన్ లాల్ కుటుంబాన్ని తీసుకుని అందరూ సూరత్కి వచ్చేశారు. మోహన్ లాల్ కుటుంబాన్ని రాకేష్ ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. మోహన్ లాల్ కూతుర్ని పెద్ద ఇంటి సంబంధం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. మోహన్ లాల్ కొడుకుకు కంపెనీలో మేనేజర్ని చేశాడు. కొన్ని రోజుల తర్వాత మోహన్ లాల్ కొడుక్కి కూడా వివాహం జరిపించాడు. ఇప్పుడు అందరూ అదే ఇంట్లో హాయిగా ఉంటున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మోహన్ లాల్ కొడుకు సెపరేట్గా ఇల్లు కొనుక్కుని అక్కడ తన కుటుంబంతో కలిసి హాయిగా నివసిస్తూ ఉండేవాడు. మోహన్ లాల్ అతని భార్య శారద అప్పుడప్పుడు రాకేష్ ఇంటికి వస్తూ ఉండేవారు. అలా వాళ్ళ ఇద్దరి ఫ్యామిలీసు ఎంతో బాగా జీవించసాగాయి. మోహన్ లాల్ సిటీలో చాలా పెద్ద మనిషి అయిపోయాడని తెలిసి ఊర్లో అందరూ తెగ ఆనందపడిపోయారు. ఎవరికైనా ఉద్యోగం కావాల్సి వస్తే వెంటనే మోహన్ లాల్కి ఫోన్ చేసేవారు. మోహన్ లాల్ వాళ్ళని రాకేష్ దగ్గర ఉన్న ఏదో ఒక కంపెనీలో మంచి ఉద్యోగాల్లో పెట్టించేవాడు. అలా ఊర్లో వారికి కావలసినంత సహాయం చేసేవాడు మోహన్ లాల్. అలా కాలం ముందుకు సాగిపోతూ ఉంది. కొన్నాళ్లకు మోహన్ లాల్ చనిపోయాడు. మోహన్ లాల్ కొడుకు కూతురు ఇద్దరూ హాయిగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఒకప్పుడు సహాయం చేయడం వలన రాకేష్ ఎంతో ఎత్తుకు ఎదిగి తిరిగి తనను ఇంత వాడిని చేసిన తన స్నేహితుణ్ణి గుర్తుపెట్టుకుని వచ్చి తిరిగి సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో ఎవరు ఈ విధంగా అయితే సహాయం చెయ్యరు. ఇప్పటికీ చాలా చోట్ల ఈ రాకేష్ లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రాకేష్ లాంటి వారు ఉన్నారా? ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.